మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, రైల్వేలో అయితే కొలువుల జాతర నడుస్తుందండి. ఎందుకంటే ఎన్టీపీసీ రిలేటెడ్ గా 8,000+ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మళ్ళీ ఆర్ఆర్బీ జేఈ ఇప్పుడు ప్రెసెంట్ దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. 2,569 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది ఆర్ఆర్బీ. జస్ట్ 1 year. ఇంతకుముందు ఎలా ఉండిందంటే 5 years కి 4 years కి వన్స్ నోటిఫికేషన్స్ వచ్చేది. బట్ జస్ట్ విత్ ఇన్ 1 year లో లాస్ట్ ఇయర్ 7,500+ ఆర్ఆర్బీ జేఈ వేకెన్సీస్ రిలీజ్ చేసి మళ్ళీ 2,569 వేకెన్సీస్ ఈ ఇయర్ రిలీజ్ చేయడం జరిగిందండి. అది చాలా చెప్పుకోదగినటువంటి వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఎందుకంటే మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అదర్. సో కమింగ్ టు ద రైల్వే జేఈ నోటిఫికేషన్ అండి, ఆర్ఆర్బీ జేఈలో కనుక మనం చూసినట్టయితే 2,569 వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు 18 రైల్వే జోన్స్ ఉన్నాయండి. అందులో 21 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. ఆర్ఆర్బీ బిలాస్పూర్, ఆర్ఆర్బీ చెన్నై, ఆర్ఆర్బీ ముంబై, ఆర్ఆర్బీ సికింద్రాబాద్, ఆర్ఆర్బీ బెంగళూరు ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఈసారి వచ్చేసి హైయెస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 628 ఆర్ఆర్బీ కలకత్తా అలాట్ చేశారండి. అండ్ సెకండ్ ప్లేస్ లో ఆర్ఆర్బీ ముంబై ఉంది. అండ్ ఈవెన్ నెక్స్ట్ ఆఫ్టర్ చెన్నై వచ్చేసి 160, సికింద్రాబాద్ 100+ అండ్ బెంగళూరు ఆల్సో 100+. సో సౌత్ వచ్చేసి మనకి ఈసారి తక్కువగా వేకెన్సీస్ ఉన్నాయి. బట్ నో నీడ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. కాంపిటీషన్ అండ్ కట్ ఆఫ్స్ కూడా అలా విధంగా సిమిలర్ గా ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఉంటుందండి. CBT1 లో మనకి 100 మార్క్స్ ఉంటాయి. సో 90 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్ వచ్చేసి జనరల్ CBT1 కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ 4 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. CBT2 కి వచ్చేసరికి 150 మార్క్స్ లో 100 మార్క్స్ మనకి ప్యూర్ టెక్నికల్, అంటే మన డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ట్రిపుల్ కానీ ఈసీ వాటికి సంబంధించిన 100 మార్క్స్ ఉంటాయండి. 15 మార్క్స్ వచ్చేసి జనరల్ సైన్స్, 15 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, 10 మార్క్స్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ అనదర్ 10 మార్క్స్ వచ్చేసి మనకు కంప్యూటర్ ఫండమెంటల్స్ గురించి ఉండడం జరుగుతుందండి. సో దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మన సర్టిఫికేట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే అండ్ నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ మనకు మెడికల్ షెడ్యూల్ ఇస్తారు. మెడికల్ లో పర్ఫెక్ట్ గా వచ్చినామంటే కనుక దెన్ జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న కూడా ఛాన్సెస్ ఆర్ హై ఫర్ ద గెటింగ్ ద జాబ్ అనమాట. మనకు చాలా ఫ్యూచర్ లో చూసుకుంటే వెయిటింగ్ లిస్ట్ లో జాబ్ కొట్టిన వాళ్ళు కూడా లాస్ట్ జాబ్ లో దే జాయిన్ అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఇన్ ద రైల్వేస్ జాబ్ అనమాట.